ఎందుకంటే వెస్టేజ్ అంటే అసలు నమ్మని వ్యక్తిని ఎవరంటే నేనే. ఫస్ట్ మా మేడంకి ఆటోలో పరిచయం అయ్యి సావిత్రి మేడం నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఒక అవకాశం ఉంది, దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే ఒక మీటింగ్ పోయి వచ్చింది. నేను వెస్టేజ్ చేస్తా అని చెప్పింది. ఈ మేడం ఇలా మాట్లాడుతుంది కదా, అంతకుముందు ఇలా ఉండేది కాదు. మీకు తెలుసో తెలియదు, నేను చూసినా ఈ మేడం ఎలా ఉంటుంది. ఈ మేడం మీద చాలా కోపం నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ మేడంకి మైగ్రేన్ ఉండేది, తలనొప్పి ఉండేది, పీసీఓడి ప్రాబ్లం ఉండేది. ఒకసారి నాకు అనిపించేది ఈమె నటిస్తుందా అని. ఎందుకంటే ఎవరికైనా బాధ కోపం అనేది ఉంటుంది. హాస్పిటల్ తిరిగింది లేదు, చాలా హాస్పిటల్ తిరిగినాం. ఈమెకైతే మైగ్రేన్ ఉంది, ఎప్పుడు పోతా అంటే చనిపోయినాక పోతా అని చెప్పాడు డాక్టర్ కూడా. ఆ మైగ్రేన్ అనేది పోదంట. నాకు ఒకసారి కోపం వచ్చేది, ఈ మైగ్రేన్ ఉందా లేకుంటే ఈమెకేమైనా నడుస్తుంది అని చెప్పి. తలనొప్పి వస్తే అసలు ఏడ పడిపోతుందో కూడా తెలియదు నడిచి, అదొక భయం ఉండేది. కానీ ఈ ఒక అవకాశం వచ్చినాక నమ్మకం అయితే అస్సలు లేదు. ఈమె అయితే పట్టుబట్టింది, నేను పోతాను విజయవాడ మీటింగ్కి పోతాను, విజయవాడ మీటింగ్ పోతాను అంటుంటే పోతే ఒకసారి నష్టపోతాం, పోయేదేం లేదు, దీంతో వదిలిపోతానని సంతోషంతోనే వచ్చాను. నిజం చెప్పాలంటే ఆ మీటింగ్ పోయినాక అర్థమైంది వెస్టేజ్లో డబ్బులు వస్తాయి, సంపాదించుకుంటాం అని చెప్పినాక మనం అంత ఈజీగా నమ్మం కదా. కానీ ఇక్కడ చూసినాను, అరే అంత లేదే మనకు కార్లు అవన్నీ నిజమా కాదని చెప్పి నేను అన్నీ నమ్మను కాబట్టి సెల్లు తీసుకొని ఇక 2 నెలలు అదే పనిగా వెస్టేజ్ ఏం డబ్బులు ఎట్లా వస్తాయి, వెస్టేజ్లో ఎట్లా కార్లు వస్తాయి, ఇదే చూసినాను. ఇది నిజమా అబద్ధమా కాదా అని చెప్పి ఇక్కడ నాకు డౌట్ క్లారిఫై అయింది. ఇక్కడ డబ్బులు సంపాదించుకొని తెలిసినాక నేను సాధిస్తే ఏముండదు కానీ మా మేడం సాధిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో మేడంకి మంచి సపోర్ట్ ఇచ్చాను. ఆ సపోర్ట్తోనే మీ మేడం ఒక స్టార్ డైరెక్టర్ అయింది, 3ని బ్రాంచ్ చేయగలిగింది. ఫస్ట్ మనం బి క్లాస్ కొట్టాల్సింది, మనకు ఒక ఆటోలో పరిచయం అయ్యి మీటింగ్కి పిలిచిన సావిత్రి మేడంకి బి క్లాస్. మళ్ళీ మనకు ఈ వెస్టేజ్లో డబ్బులు ఎట్లా రావాలి, మనం కొత్త వాళ్ళని ఎట్లా చేయాలా, వాళ్ళకి ఏం సబ్జెక్ట్ చేయాలని చెప్పి మనకు హోమ్ మీటింగ్స్ బాగా వచ్చిన విజయ్ సార్కి ఒక బి క్లాస్ చూడండి. మా మేడంకి ఐడి ఏది కూడా రాదు, ఐడి ఎందుకు రాదు, నాకు చదువు రాదు, ఏం చేయాలని చెప్పుకొని ఆలోచన చేస్తుంటే ఈ సెల్ వల్ల తెలుసుకున్నాక నాకు అర్థమైంది వెస్టేజ్ అనేది డబ్బులు వస్తాయని చెప్పి. మీరు వింటారు లేదో, నేను చాలాసార్లు చెప్పినాను. ఇక్కడ ఎట్లా నిలబెట్టి చెప్పినప్పుడు వెస్టేజ్లో మీరు ఎంత తీసుకున్నాను అన్నప్పుడు నేను 10 లక్షలు తీసుకుంటాను సార్ నెలకు ఇన్కమ్ అని చెప్పినాను. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా 10 లక్షలు తీసుకున్నాను అని చెప్పి? మీరు ఆలోచన ఎంత చేస్తే దీంట్లో అంత డబ్బు ఉంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇక్కడ నేను ఎక్కడ ఉన్నానంటే పనిగానపల్లె పక్కన ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్నాను, కరెక్టా కాదా? ఇంకా మళ్ళీ మీకు అర్థమైతే చెప్పాలంటే నేను పనిగానపల్లెలో ఉన్నాను, కరెక్టా కాదా? ఎక్కడ ఉన్నాను? ఇంకా మీకు అర్థం కావాలంటే నేను నంద్యాలలో ఉన్నాను, నంద్యాల డిస్టిక్ లో ఉన్నాను, కరెక్టా కాదా? ఇంకా మీకు అర్థమైతే చెప్పాలంటే నేను హోల్ ఇండియాలో ఉన్నాను, నిజమా కాదా? మీరు ఎంతవరకు చూస్తే అలా కనపడతారు. ఆ రోజు నేను చూసినాను, నా ఇన్కమ్ 10 లక్షల పైన తీసుకుందామని ఒక విఎంసీ నెంబర్ అవ్వాలని దీంట్లో టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను. ఈ వచ్చే డిసెంబర్ కల్లా ఖచ్చితంగా 1 lakh ప్లస్ కార్ మా మేడంకి పిచ్చి చూపిస్తాను. ఎందుకంటే నేను గెలిస్తే కన్నా మా మేడం గెలిస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక శక్తి నిలబడిందంటే నాకు అంటారు కదా, ఒక మగాడి వెనకాల ఒక ఆడది ఉంటే బాగుంటుందని చెప్పి చాలా మందికి మీ మేడం, మా మేడం వెనకాల నేను ఉన్నాను సపోర్ట్గా. అందుకే మీ మేడం ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడింది. లేకుంటే అంత మాట్లాడలేదు. ఇంకోటి మీరు గమనిస్తారు లేదా, ఇంత బాగా మాట్లాడింది కదా, అసలు బయటికి పోయేది కాదు. నాకు చాలా బాధ అనిపించేది. ఇప్పుడు నేను అసలు మేడం తోడు కూడా ఓడలేదు, కూర్చొని చూస్తుంటాను. బస్ స్టాండ్ పోయినాక ఎమ్మడి బస్సు వస్తుంది, బ్యాగ్ తీసేసి సీట్ వేస్తుంది, ఎమ్మడి ఎక్కిస్తుంది. అనుకున్నాను ఇంకా భయం లేదు మనకు, మేడం దారికి వచ్చేసింది, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మేడం చాలా డబ్బులని అవి మేడంకి ఫ్లిప్కార్ట్ సెల్లో చూస్తారు కదా, ఏది కనపడుతుంది అది అవసరం వస్తుంది కూడా లేదు. ఆన్లైన్ ఆర్డర్ ఇప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేయడమే వచ్చేసింది. వెస్టేజ్ నాకు అన్ని వెస్టేజ్లోనే. వెస్టేజ్ చాలా ఆరోగ్యం ఇచ్చింది. వెస్టేజ్ని నేను నమ్మడానికి కారణం ఏంటంటే ఒక 20 రోజులకి మా మేడంకి సప్లిమెంట్స్ వాడినాక చాలా 100% రోజులు వచ్చింది. ఎందుకంటే వెస్టేజ్లో డబ్బు కోసమే వచ్చినాను నిజం చెప్పాలంటే. కానీ ఎంత డబ్బు కోసం వచ్చినా రోజా మేడం చెప్తుంటారు, ప్రతి ఒక్క ఇంటికి మనం పోయి చూసినా కూడా డబ్బు ఉంటుందో లేదో కానీ జబ్బు మాత్రం ఖచ్చితంగా ఉంటుందని. అట్లాంటి జబ్బు మా ఇంట్లో ఖచ్చితంగా ఉంది కాబట్టి మేము సప్లిమెంట్స్ వాడినాక 20 రోజులకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఆ రోజు అనుకున్నాను నేను, నా ప్రాణం పోయినా కూడా నువ్వు వెస్టేజ్ వదలకూడదు, ఎవరికైనా హోమ్ మీటింగ్ ఉందంటే పోవాలని చెప్పి ఆ రోజు నుంచి మాట తీసుకోవడం. ఈ రోజు వరకు నేను ఉన్నాను లేకున్నా నేను పనికి పోయినా కూడా మా మేడం మీటింగ్ అవుతుంది. రాత్రి 9 గంటలకు 10 గంటలకు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి మా మేడం కూడా చాలా ధైర్యంగా ఉంది. బీ క్లాస్ థ్యాంక్ యూ.